So here, data science, it's one kind of an approach to discover hidden knowledge from the data. What exactly the role of a data analyst? ఒక డేటా అనలిస్ట్ వాడు ఏం చేస్తాడు? ఒక హ్యూజ్ ఐ విల్ బి గివింగ్ యూ ట్రిపుల్ వి. వి ఇండికేట్స్ వాల్యూమ్, వెలాసిటీ, variety. So data is available in the three form. Huge amount of data getting generated. Velocity of a data, and every second that thousands terabytes of data is getting updated to the existing data. It's velocity, time between the recent and as well as previous, right? And variety, structured, semi-structured, unstructured, all this data is sometimes available at one place. So we want a mathematical model, a research model. If you apply certain mathematical model such a way that a hidden knowledge is going to be discovered from the existing historical data. Yes or no? ఇప్పుడు చూడండి, హైటెక్ సిటీ one area, Moosapet is one area. If you look at the sales, how many people have purchased AC in high-tech city area? How many people are purchased coolers in a high-tech city area? How many people have purchased coolers in Balanagar area, Moosapet, all this? And how many people have purchased AC and calculate cheste? By default, you will get a value called in high-tech city area, 90% of the people are only buying ACs because they are rich people. Balanagar, all these are below poverty level people. They'll purchase cooler snacks. 10% of the people will buy, ACs. They could pay current bills, all this. But rest of the people would buy, it's a hidden pattern. If you take Old City, if you take Begum Bazaar, they'll purchase only second-hand car, second-hand bike, second-hand, all second-hand, third-hand vehicles they'll take. But whereas high-tech city, only first-hand Bench, BMW, Bentley, all these cars will be purchased. Yes or no? Pattern is different. కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను కాబట్టి ఇది నేను చెప్తున్నా. మీ ఊర్లో వెళ్ళి బేగం బజార్ అనే వర్డ్ చెప్పు, అది ఎక్కడ ఉంటుందిరా అని అంటాడు. అంత దూరం ఎందుకు? పరిగి ఏరియాలో వెళ్ళాను నేను ఒకసారి ఎమ్మెల్యే క్యాన్వాసింగ్ వెళ్తే, మేము హైదరాబాద్ నుంచి వచ్చామని అంటే హైదరాబాద్ అది ఎక్కడని అడుగుతున్నారు. ఇమాజిన్. సో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అదే పల్లెటూరులో హైదరాబాద్ అని వాడు నెట్లో గూగుల్లో కొట్టాడు అనుకో, లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో పాటు చూపించేస్తాడు. సార్, సో టెక్నాలజీ హ్యాస్ గ్రోన్ అప్. సో మీరు ఏంటంటే డేటా సైన్స్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే, డేటా సైన్స్ అంటే చెప్పడం వేరు, రెలవెంట్గా చెప్పడం వేరు. డేటా సైన్స్, సైన్స్ అబౌట్ డేటా ఇస్ డేటా సైన్స్. దాంతో అందరికి అర్థమైపోతుందా? 10th క్లాస్ వాడికి వెళ్ళి డేటా సైన్స్ నువ్వు నేర్పించాలి, వాడికి అంత ఈజీగా అర్థమవుతుందా? అంత ఈజీగా అర్థం, ఎందుకంటే వాడు బ్రెయిన్ ఇమ్మెచ్యూర్డ్ కదా. 10th క్లాస్ అంటే obviously they are unaware many things. Yes or no? So please learn the sentences which are derived from the respective subject. ఆ సబ్జెక్ట్లో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. ఇప్పుడు రీడ్ అన్నా, ఎక్స్ట్రాక్ట్ అన్నా, అక్వైర్ అన్నా కామన్ వర్డ్స్ ఇవి, అన్నీ ఒకటే మీనింగ్, కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇచ్చేస్తాం మనం. పర్సన్ కూడా అంతే. క్లాస్ చెప్తే టీచరు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీరు, హార్డ్వేర్ పనులు చేస్తే హార్డ్వేర్ ఇంజనీరు, గుడికి వెళ్తే డివోటీ, కాలేజ్కి వెళ్తే స్టూడెంట్, షాప్కి వెళ్తే కస్టమరు, బ్యాంక్కి వెళ్తే అకౌంట్ హోల్డరు. చూసినారా, ఒక్కటే మనిషికి ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి. ప్రొనౌన్స్ అంటే మన పేరుకు బదులుగా వాడుకుంటాం. కరెక్ట్. సో ఆ వర్డ్స్ అని, ఇంకా మీరు లీగల్ వర్డ్స్ తెలియదు మీకు. లీగల్ వర్డ్లో వెళ్తే
అసలు ఆ వర్డ్స్ నోటికి తిరగవు మనకి. విట్నెస్ అని ఎన్నెంటో ఉంటాయి వర్డ్స్ అని. సో వీ కెనాట్. సో మనం ఏంటంటే ఈ డేటా సైన్స్ అనేది ఓన్లీ స్టూడెంట్ డేటా మీద అట్లా చేయము. అగ్రికల్చర్ డేటా, బ్యాంకింగ్ డేటా, టెలికాం డేటా, రీటైల్ డేటా, స్పోర్ట్స్ డేటా, కామర్స్ డేటా. నీ బ్యాక్గ్రౌండ్కి నువ్వు డేటా సైన్స్ చేసే పనులకి సంబంధమే ఉండదు, కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు టిఆర్పి రేట్ అంటారు. ఏంటి, వాడు మీన్ బై టిఆర్పి ఫుల్ ఫామ్ తెలియదు, కానీ టీవీలో ఎక్కువ మాట్లాడుతుంటారు. జబర్దస్త్ టిఆర్పి రేటు సుధీర్ వెళ్ళిపోయిన తర్వాత బాగా తగ్గిపోయింది. రోజా నాగేంద్ర బాబు ఉన్నప్పుడు టిఆర్పి రేట్ బాగుండే. అంటే కొంతమంది నాగేంద్ర బాబుని లైక్ చేస్తారు, కొంతమంది రోజాని లైక్ చేస్తారు, కొంతమంది సుధీర్ని లైక్ చేస్తారు, కొంతమంది సంథింగ్ దెర్ ఆర్ మెనీ పీపుల్ ఎగ్జిస్టింగ్, శ్రీను అని చాలా మంది. అందరు సినిమాల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు జబర్దస్త్లో లేరు వాళ్ళంతా. ఎవరో బచ్చాగాళ్ళు ఏదో పిల్లలు ఉన్నారు, వాళ్ళని మన ఫేస్ తెలియదు, వాళ్ళ గురించి తెలియదు, సో మనం చూడం. టీఆర్పీ రేట్ పడిపోవడం అంటే జనాలు చూడడం మానేశారు దాని మీనింగ్. ఎస్ సార్ నో. టీఆర్పీ రేట్లు ఎక్కువ ఉంటే అందులో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తుంటారు, గుర్తుందా? ఆ, వెనకాల ఈ రష్మి వీళ్ళు చెప్తుంటారు చూడు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు వెనకాల. వాళ్ళకి ఇచ్చే సాలరీస్ అని అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇస్తుంటారు. అసలు జనాలే చూడకపోతే వాళ్ళ ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా అవుతుంది? సో వాళ్ళు తక్కువ డబ్బులు ఇస్తారు. సార్ నో. సి దెర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఒకదానికొకటి రిలేషన్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. నిన్న నిన్న మేము అంటే టీవీ చూసుకుంటా, డ్రీమ్ 11 అనేది ఏంటి నాకు తెలీదు. నాగేంద్రకి అడిగాను, ఏంటి డ్రీమ్ 11 అంటే? ఇట్స్ గేమింగ్ అప్లికేషన్ వేర్ పీపుల్ కెన్ డూ ది బెట్టింగ్స్ బిట్వీన్ 11 పీపుల్ అని చెప్తే నాకు అర్థమైంది, ఓహో ఇదొక యాప్. వాడు ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కి బ్రాండ్ అంబాసిడర్. వాడి వాడి టీ షర్ట్ మీద ఉంది వాడి పేరు, వాడి బ్యాట్ మీద ఉంది వాడి పేరు, వాడి హ్యాట్ మీద ఉంది. కొన్ని వందల కోట్లు ఇస్తారు వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్. సో దట్స్ ఆల్సో డేటా సైన్స్ యాక్చువల్లీ. వై ఐఎమ్ టెల్లింగ్ ఇప్పుడు ఒక బైజూస్ వాడు, ఒక జియో వాడు, ఒక టాటా వాడు, వీళ్ళకి డబ్బులు తక్కువ. వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ ప్రోడక్ట్ని జనాలు మర్చిపోవద్దు. టాటా కార్లు ఉన్నాయి, బెంచ్ కార్లు ఉన్నాయి, మారుతి కార్లు ఉన్నాయి, హ్యుందాయ్ కార్లు ఉన్నాయి, నిస్సాన్ కార్లు ఉన్నాయి, రెనాల్ట్ కార్లు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి. ఒక్కోటి స్టైల్ ఒకటిది, ఒక్కోటి లైఫ్ స్టైల్ ఒకటిది. సో ఎవడు ఎక్కువ కొంటున్నారు, ఏ కార్లు ఎక్కువ కొంటున్నారు జనాలు, ఏ స్పోర్ట్స్ కార్లు ఎక్కువ కొంటున్నారు, దాని మీద కూడా డేటా అనాలిసిస్ చేయాలి నువ్వు. ఇప్పుడు మామూలుగా కమర్షియల్ ప్లేట్ అంటే ఈ మామూలుగా ట్రావెలింగ్ కోసము, డ్రైవింగ్ కోసము ఏ కార్లు ఎక్కువ కొంటారు, ఎందుకు కొంటారు, డ్యూరబిలిటీ ఏంటి, సిఎన్జి కార్లు ఎందుకు ఎక్కువ కొంటారు, పెట్రోల్ కార్లు ఎవరు కొంటారు, డీజిల్ కార్లు ఎందుకు కొంటారు, సోలార్ కార్లు ఎందుకు కొంటారు, ఎలక్ట్రిక్ ఈవీ కార్లు ఎందుకు కొంటారు. ప్రతి డివైస్ కి ఇట్ హ్యాస్ ఓన్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. యూ సీ ఆఫ్టర్ 20 years you cannot see petrol vehicles, you cannot see diesel vehicles, you can see only the electrical vehicles, you can see solar vehicles, at max CNG vehicles. Petrol కాస్ట్ ఎంత అయిపోయింది? కరెక్ట్. సో ఇట్స్ ఆల్ డేటా సైన్స్. డేటా సైన్స్ నీ కోసం చెయ్యవు నువ్వు, పక్కనోడికి హెల్ప్ చేయడం కోసం చేస్తావు. ఇప్పుడు ఒకడికి రికమెండేషన్ ఇవ్వాలి, ఎలక్ట్రికల్ వెహికల్ కొను, పెట్రోల్ వెహికల్ కొనొద్దు అని అంటావు. లేకపోతే డీజిల్ వెహికల్ కొనొద్దు, పెట్రోల్ కొను అంటావు. ఒకడేం చెప్తాడు రీజను? డీజిల్ వెహికల్ 10 years తర్వాత బ్యాండ్. ఢిల్లీలో డీజిల్ వెహికల్స్ అని 1 year తిప్పాలి, తర్వాత బ్యాన్. ఇండియాలో కూడా, హైదరాబాద్లో కూడా వచ్చేసింది. వెహికల్స్ రోడ్డు మీద అసలు విరక్తి వస్తుంది జీవితం మీద, అన్ని వెహికల్స్ ఉంటున్నాయి. ఆ పొగకి మొత్తము మనకు స్కిన్ డిసీజెస్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటి వల్ల. కరెక్ట్. So, you don't understand all this. You have to do the details. What is the correlation between pollution and petrol vehicles, pollution and diesel vehicles, pollution and electrical vehicles, pollution between solar vehicles, pollution between CNG vehicles? వీటి యొక్క పర్ఫెక్ట్ డేటా అనాలిసిస్ నువ్వు చేస్తే ఈ విల్ బి రికమెండ్ ఓన్లీ వన్ టెక్నాలజీ కాల్డ్ యాజ్ ఎలక్ట్రికల్ వెహికల్. సోలార్ అనేది చాలా హై టెక్నాలజీ.
దాన్ని మనము ఆఫర్ చేయలేం. వీ కెనాట్ అఫోర్డ్ దాట్ పర్టికులర్ టెక్నాలజీ. వీ కెన్ అవైలబుల్, బట్ ఫారెన్లో కాస్ట్ అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అండ్ అక్కడ వేరే వెహికల్స్కి పర్మిషన్ లేదు కాబట్టి సచ్చి ఊరకుండా తీసుకుంటారు. మీతోటి ఉంటే నువ్వు నోరు మూసుకొని రోడ్డు మీద తిరుగు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి. అంతేగాని నీకు చేత కాకపోతే కార్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో అలా ఏం కాదు. మనం చూస్తుంటాం ఇప్పటికీ 40-50 ఏళ్ల బైకులు కూడా రోడ్ల మీద తిరుగుతుంటాయి. వాళ్ళు చాలా మంది ముస్లిమ్స్ వీళ్ళందరూ ఫుల్ పొగ పొట్టుకుంటూ పోతుంటారు కృష్ణ. వాళ్ళని ఎవడేమన్నాడు? అదే ఒక బెంచ్ కార్ ఉన్నోడికి వెహికల్ పెట్టుకుంటే ఆ పోలీస్ గార్డ్ వచ్చి దాన్ని లేపుకొని వెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళిపోతాడు. అదే ఆ డమ్మీ, ఆ పొగ పొల్యూషన్ చేస్తున్న వెహికల్ వాడిని మాత్రం ఏమీ అన్నారు. ఎందుకంటే వాడిని కొడితే డబ్బులు వస్తాయి, వీందో ఏమైనా వస్తాయి. అరే మన ఇండియా చాలా యూనో ఇట్స్ ఆల్ వెరీ పొల్యూటెడ్ కంట్రీ, ఐ కెన్ సే. సో నెక్స్ట్ జనరేషన్కి మనం ఇక్కడ ఉండొద్దు అని స్ట్రాంగ్గా రికమెండ్ చేయాలి. లెట్స్ ఇప్పుడు దక్షిణాఫ్రికా కొన్ని కంట్రీస్లో నువ్వు వెళ్ళి అక్కడ రైతు పని చేస్తాను అంటే 10 ఎకర్స్ ల్యాండ్ నీకు నీ పేరు మీద రాసి మరీ అక్కడ తీసుకుంటారు నిన్ను. మన ఇండియాలో 10 ఎకర్స్ ల్యాండ్ ఫ్రీగా ఏడైనా ఉందా? ఏ ఎమ్మెల్యే పేరు మీదనో, ఏ రెడ్డి గారి పేరు మీదనో అందరి మీద కబ్జాలు అయిపోయినాయి. ఒక సెకండ్ ఆలోచించండి. ఒక సెంటు భూమి ఎక్కడన్నా ఇది ఫ్రీగా ఉందంటారా? ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని నువ్వు కట్టుకోగలవు ఇప్పుడు? ఒకప్పుడు ఎవడికి నచ్చిన ప్లేస్లో ఇల్లు కట్టుకోవచ్చు. గవర్నమెంట్ వాడికి రాసిస్తుంది. అంటే మనుషులు బ్రతకలరా? అడవుల్లో బతకాలి, బతుకుతున్నారు వాళ్ళు. ఇప్పుడు చాలా మంది ఎస్టీ, కొన్ని క్యాస్ట్ వాళ్ళు ఇప్పటికీ అడవుల్లో బతుకుతారు. వాళ్ళు అడవుల్లో బతుకుతున్నారంటే ఆ అడవిలోనే వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇచ్చేసి మీరు బతకండిరా బాబు, భూమి మీద అందరికి దేవుడు బతకడానికి స్థలం ఇచ్చారు అని వాళ్ళకే ఇచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ లోకల్ ఉన్న ఎమ్మెల్యే గాడు కొనాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, నువ్వు లేపారు నైట్కి నైట్ మొత్తం గుడారం లేపాలనేసి వాడు గవర్నమెంట్ వాడు జగన్ అంట ఈ ల్యాండ్ ఫ్రీగా ఇచ్చాడంట జనాలకని. అంటే వాడికి పబ్లిసిటీ కావాలి కదా. ఉన్న వాళ్ళని లేపిచ్చేసి అదే ల్యాండ్ని వేరే వాడికి ఇస్తాడు. ఇట్స్ ఆల్ పాలిటిక్స్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం, గుర్తుందా? ఆస్తి హక్కు ఉండదు అని ఇండియాలో. అది ఎక్కడన్నా అప్లికబుల్ అయిందా నీకు? నేను చదివిన సోషల్ అయితే అది. నేను ఇప్పటికీ అనుకుంటా చాలాసార్లు, అరే ఈ సోషల్ చదివినప్పుడు ఆస్తి హక్కు ఉండదు ఇండియాలో అని చెప్తారు అకార్డింగ్ టు రాజ్యాంగం ప్రకారము. ఇక్కడ ఏంటారు మరి ఆస్తి హక్కు కోసం ఇంత కొట్టుకొని చచ్చిపోతుంటారు జనాలు, ఇది నాది ఇది నాది అనేసి అని అంటే రూల్ ఫాలో అవ్వం మనం అంతే. అదే మనము కొన్ని కంట్రీస్, రష్యా కొన్ని కంట్రీస్లో చూడు, నువ్వు ఉన్న నాళ్ళే అది నీ ఇల్లు, వదిలిపోసిన తర్వాత ఎవడైనా ఉండొచ్చు దాంట్లో. అందుకోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇక్కడక్కడ. ఓన్లీ షెడ్ వేసుకోవాలి ఊరినట్లా ఉండాలి. వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోవాలి, పడగొట్టేసి వెళ్ళిపోవాలి, ఎవడన్నా కట్టుకుంటాడు అక్కడ అంతే. దాని మీద రిజిస్ట్రేషన్ కానీ ఇంకోటి ఏమి ఉండదు, ఏమీ ఉండదు. మంచి లైఫ్ కదా అది. అలాంటి లైఫ్ వస్తే మనం ఇండియాలో ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కొనాల్సిన అవసరం ఏముంది? అసలు అది కల, నువ్వు కలన్నా కంటావా? నీ డ్రీమ్ కన్నా అది దగ్గరలో ఉందా? చాలా ఘోరం అది. ఏంటి అసలు ఈ ఒకదాని మీద ఒకటి ఎందుకు ఇంత బిల్డింగ్ కట్టాల్సిన అవసరం వచ్చింది? గాలి రావట్లేదు, బిల్డింగ్లు పడిపోయి ఎన్నో వందల మంది చచ్చిపోతున్నారు. అవసరం ఏమొచ్చింది? పల్లెటూరులో అన్ని ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మంచిగా ఉంటే గాలి వస్తుంది అని. ఇటు సిటీలో ఎక్కడ? ఇంకొక 50 ఇయర్స్ తర్వాత మీ పిల్లలకి ఇండియాలో మీరు 5 సెంట్లు భూమి కొనండి, జీవితాంతం నువ్వు ఈఎంఐ కట్టుకుంటూ కూర్చోవాలి నువ్వు సచ్చేదాకా దానికి. తినేది వదిలేసి కడుపుకు తినము. That's it. Have no. కొన్ని కంక్లూజన్స్ ఏంటంటే సర్వే చేయాలి. ఇప్పటికీ ఉంది. నేను నా పేరు నెట్లో చూడండి, మీరు పెద్ద పెద్ద చాలా ఆర్టికల్స్ రాసినాను, 60-70 ఆర్టికల్స్ రాశాను వీటి మీద. నా ఆర్టికల్స్ రాశాను నేనే, నా డబ్బా నేను కొట్టుకోవాలి మీకు చెప్పాలంటే. నేను చేసిన చదువు, నేను చదివిన అనాలిసిస్, నేను చేసిన సర్వే ఎవడికి చెప్పాలి? మన ఇండియాలో ఒక సైంటిస్ట్ మేధావిని మనం బయటకు పెట్టాలంటే నేనే డబ్బు పెట్టి మరి నేనే నా గురించి మార్కెటింగ్ చేసుకోవాలి. అంత అవసరం ఏముంది నాకు? ఇట్స్ ఆల్ డేటా సైన్స్. ఎంతో మంది మేధావులు ఉన్నారు పల్లెటూరులో కూర్చొని కూడా ఇట్లా చెప్పేస్తారు. ఇట్లా అసలు ఏం జరుగుతుంది కంట్రీలో, నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది. బ్రహ్మం గారు గీతాంజలి రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్, సోక్రటీస్ వీళ్ళు ఏమన్నా పిహెచ్డీలు చేసిన వాళ్ళ, లేకపోతే మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి బుక్కులు రాశారా? చెట్ల కింద కూర్చొని ఒక అడవిలో కూర్చొని రాశారు బుక్కులు ఎంత వాళ్ళు. అప్పుడు ఏమైనా ఇంటర్నెట్ ఉందా? బ్రహ్మం గారు రాసినప్పుడు ఏమైనా ఇంటర్నెట్ ఉందా బుక్కులు రాసినప్పుడు? మరి ఎంత మేధావి, ఇంత నాలెడ్జ్ వాళ్ళకి ఎలా ఉంది?
డీపర్ థింకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనిషి చాలా డీప్గా ఆలోచించాలి. సొల్యూషన్ దొరుకుతుంది. బట్ స్టార్ట్ డిగ్గింగ్ సంథింగ్ ఎల్స్. యూ స్టార్ట్ థింక్ అబౌట్ ఇట్. చచ్చిపోయే లోపల ఒక కంక్లూజన్ ఇచ్చిపోవాలి ప్రపంచానికి. ఒక హిట్లర్ చాలా మంచి మెసేజ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అరే, మనుషుల్ని చంపకండి, పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళం మనం, ఉత్త చేతులతో వెళ్ళిపోతాం. సో వీలైతే ఇండియాని ఫాలో అవ్వండి. అంటే ఏమంటారు, దాన్ని ఏమంటారు, అహింస. అంటే యుద్ధం చేయకుండా మనము ప్రపంచాన్ని గెలవాలి. ఎక్కడున్నాయప్ప? కరెక్ట్. సినిమాల్లో చూస్తే మేము మొన్న ఏదో మూవీ చూసాము, ఇది మిర్జాపూర్ కదా. పాప, ఏం రక్తపాతం ఏంటి అసలు! ప్రతి ఒక్కడి ప్రపంచాన్ని ఏలాలనే ప్రాసెస్లో ఎంతో మంది అమాయకుల్ని సచ్చి చంపేస్తున్నారు. కరెక్ట్. ఏ ఒక్క మనిషిని చంపకుండా స్వతహాగా వీడిని ఈ కంట్రీకి ప్రెసిడెంట్ని చేయాలి, ఈ కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యే చేయాలి, వీడు వీడు నిజమైన లీడర్ అనేవాడి పేరు, ఒక్కడి పేరు చెప్పండి. ఒక్క మనిషిని చంపకుండా సీఎం అయిన వాడిని, ఎమ్మెల్యే అయిన వాడిని ఒక్కడిని చూపియండి ఒక ఒక 50 సంవత్సరాల చరిత్రలో. ఎవరు సర్వే చేస్తున్నారు వీటిని? ఇలాంటి సర్వే చేసి కరెక్ట్ ఎలక్షన్ టైంలో బయట పెట్టండి. ఒక్క నా కొడుకు ఓటాడు ఎమ్మెల్యే గాళ్ళకి, నోటా కేసేస్తారు. కానీ కానీ ఎవడు చేయట్లేదు. అందుకోసం మీడియా, మనము ఈ సర్వేలు చేయమనేసి మీడియా వాళ్ళు ఎవరికి గొప్ప పొగిడితే వానికే ఓట్లేస్తారు జనాలు. ఎందుకంటే మనకు తెలియదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోతే అందరం ఏడిచినాం మనం. నేను కూడా ఏడ్చిన. అంటే చాలా మంచి వ్యక్తి అని అనుకుంటాం మనం. కానీ ఏ ప్లేస్లో అయితే రాజశేఖర రెడ్డి చనిపోయారో ఫ్లైట్లో, కనీసం 100 మందిని చంపించాడంట అదే అదే అడవిలో ఆయన. ఆయన చనిపోయిన తర్వాత తెలిసిన ఆ విషయాలను. అంటే తలరాత అట్లా జరుగుతాయి, డెస్టినీ అంటారు దాన్ని. సో డోంట్ అండర్ ఎస్టిమేట్, డోంట్ బి ఓవర్ కాన్ఫిడెంట్. నీకు తెలిసిందే చాలా పెద్ద విషయం అని, అదే అదే కన్క్లూజన్ అని అనుకోకూడదు. సో ఇలా ఉండాలి. డేటా అనాలిసిస్ చేయాలి, సైంటిఫిక్గా చేయాలి. అప్పుడు కంక్లూజన్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. 1% కాదు, 0.0001% కూడా నువ్వు ఆ కంక్లూజన్ని రాంగ్ చేయలేవు. కరెక్ట్. సో దట్స్ స్పెషాలిటీ ఆఫ్ if you apply the mathematical model on the data such a way that hidden knowledge is going to be detected. అక్కడ రాసింది అదే పాయింట్. ఇట్స్ అన్ అప్రోచ్ టు డిస్కవర్ ది హిడెన్ నాలెడ్జ్ ఫ్రమ్ ది డేటా. డేటాలో నుంచి హిడెన్ నాలెడ్జ్ బయటకు వస్తుంది. అలా రావాలి అంటే ఇప్పుడు స్టార్టింగ్లో పాలు వచ్చినాయి. పాలు వస్తున్నాయని అందరికీ తెలుసు. ఆవుకి పితికిన పాలు వస్తుంది, గొర్రెని పితికిన పాలు వస్తుంది. పాలల నుంచి పెరుగు వస్తుందని ఎవడికి తెలియదు, సైంటిస్టులు చేస్తే తప్ప. పాలల నుంచి పెరుగు తర్వాత నెయ్యి వస్తుంది అని కూడా ఎవడికి తెలియదు. కరెక్ట్ కదా. ఇప్పుడు ఇంకొక ఆన్సర్ చెప్తాను. చిన్న పిల్లలకి 1 ఇయర్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి పోలియో ఇంజెక్షన్లు, ఆ ఇంజెక్షన్ ఏంటి అని ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా? అసలు అది ఏంటి, ఎందుకంత ఇంపార్టెన్స్? అది పోస్తే పోలియో వైరస్లు, తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవ్వకుండా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది పిల్లలకి, చిన్న చిన్న డిసీజెస్ ఈజీగా రావు అనండి. సరే అవి రావు, ఓకే, అయినా వస్తున్నాయి. ఆ ఇంజెక్షన్ వేసిన వాళ్ళకి ఎంతోమంది పోలియోలు వచ్చినాయి. ఆ ఇంజెక్షన్ వచ్చిన ఎంతోమంది క్యాన్సర్లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, జ్వరం వచ్చిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంజెక్షన్ పర్ఫెక్ట్ వేసిన వాళ్ళు కూడా. వేస్తున్న ఇంజెక్షన్లో ఉన్న అది ఏంటి, ఆ వాటర్ ఏంటి? ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా మీరు? ఆ? ఇప్పుడు పాము కాటుకి ఇంజెక్షన్లు ఉన్నాయి. ఆ ఇంజెక్షన్ ఏంటి? అది కూడా పాము పాము విషయమే. కరెక్ట్. విషయాలు కొన్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో నేను ఒకసారి ఉమ్, శ్రీనికి ఎవరికో ఇంజెక్షన్ వేయడానికి, అంటే కరెక్ట్ టైం నేను సిటీలో లేను, ఇక్కడ ఇంజెక్షన్లు ఇచ్చే టైంకి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వస్తే ఇంజెక్షన్ వేయించాలని చెప్తే ప్రైవేట్ హాస్పిటల్ పోయి అడిగిన.
గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ, ప్రైవేట్లో వెళ్ళి ఆ ఇంజెక్షన్ ఏంటంటే 10,000 అడిగారు. నాకు ఈ ఆలోచన స్టార్ట్ అయింది, అదేంట్రా వీడు ఫ్రీ అంటే వీడు 10,000 అంటాడు ఏందని డాక్టర్ని అడిగాను. సార్ ఆ ఇంజెక్షన్లో ఏముంటుంది అని అడిగినా నేను యాక్చువల్. సో మనిషిలో ఉన్న సీరమ్స్ ఉంటాయి కదా, అవి దాన్ని ఏమంటారు కరెక్ట్గా నాకు టర్మినాలజీ తెలియదు కానీ, ఇప్పుడు పాము విషయం తీసుకొని పాము కాటేసినోనికి వేస్తే ఈ పవర్ఫుల్ పాము విషయము ఎగ్జిస్టింగ్ ఆ కాటు వేసిన పాము విషయాన్ని చంపేస్తుందంట. అంత పవర్ ఉంటుందంట దానికి. అలాగనే మనిషిలో నుంచి సీరం బయటకు తీస్తారంట, తీసి దాన్ని పిల్లలకి ఎక్కిస్తే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అది చాలా పవర్, చాలా కాస్ట్లీ మనిషిలో ఉన్న సీరంని తీయాలంటే. గుర్రం, ఇప్పుడు చూడు, గాడిద, చిన్నపిల్లలకి గాడిద పాలు పోస్తుంది అంటే, గాడిద ఎన్ని కిలోమీటర్లు నడిచినా దానికి అలసట రాదు. గుర్రం కూడా అంతే, ఎన్ని కిలోమీటర్, గుర్రంకి ఎంత హార్స్ పవర్ ఎంత ఉంటుంది, ట్రైన్ కంటే ఫాస్ట్గా పరిగెత్తుతుంది గుర్రం. అంత హార్స్ పవర్ రేట్, కార్ల కంటే ఎక్కువ హార్స్ పవర్ రేట్ ఉంటుంది గుర్రంకి. అంటే దానికి దేవుడు ఇచ్చిన దాని యొక్క సీరంని తీసి మనుషులు ఎక్కిస్తారు. ఇప్పుడు మనము 100 ఏళ్ల చరిత్రలో అవి అవి అంటా అని తెలుసుకోవడానికి చాలా మందికి తెలియదు, అవి ఏంటో కూడా తెలియదు. నువ్వు రీసెర్చ్ చేయకపోతే నీకు ఎలా తెలుస్తుంది? ప్రతి విషయాన్ని చాలా మైన్యూట్గా తెలుసుకోవాలి. ఏ మనిషికి ఏం అవసరం వస్తుందో, ఎప్పుడేం ప్రాబ్లం వస్తుందో తెలియట్లేదు. యా. సో నో, the next point is that an automated way to analyze enormous amount of data and extract information. ఇప్పుడు మనిషి సిస్టమేటిక్గా చేయలేం అనాలిసిస్. కొద్ది రోజులకు మర్చిపోతాం, ముసలోళ్ళు అయిపోతాం, ఏజ్ పెరిగే కొద్దీ మనం మతిమరుపు వచ్చేస్తాం. ఒక మ్యాథమెటికల్గా ప్రోగ్రామాటిక్గా ఒక ఆటోమేటెడ్ ఒక అల్గారిథం రాసిస్తే ఆ అల్గారిథము ఎంత పెద్ద డేటా మీద అయినా సరే నువ్వు అడిగినట్టు ఆన్సర్ ఇచ్చేస్తుంది. అలాంటి అప్రోచ్ని మనము తయారు చేయాలా అంటున్నారు యాక్చువల్గా డేటా అనాలిసిస్ చేయడానికి. అదే మనము ప్రోగ్రామింగ్ చేసి రాస్తాం. కరెక్ట్. సో హియర్ ద పాయింట్ ఈస్ దట్ ఐఎమ్ డిఫైనింగ్ వాట్ ఈస్ ద డేటా సైన్స్. A new discipline is nothing but it's a branch or a subject which combines statistics, mathematics, programming, and visualization, which will be turn the data into information. ఇన్ని అప్లై చేసి మనము ఒక రా డేటాని ఇన్ఫర్మేషన్ లాగా మనం కన్వర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లాగా కన్వర్ట్ అవ్వకపోతే మనం మ్యాథమెటికల్ మోడల్స్ని అప్లై చేయలేం, ఒక డేటా స్ట్రక్చర్డ్ ఫామ్లో లేకపోతే. కరెక్ట్. యా. సో డొమైన్ ఎక్స్పర్టైజ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే, హాస్పిటల్లో వర్క్ చేసేవాడికి హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ఉంటుంది, బ్యాంక్లో వర్క్ చేసేవాడికి బ్యాంక్ మీదనే నాలెడ్జ్ ఉంటుంది. అలా ఒక డేటా సైంటిస్ట్ను ఒక ఏరియాలో అవ్వాలి అంటే ఆ డొమైన్లో ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి నువ్వు. ఇట్. సో సైంటిఫిక్ మెథడ్స్ని ఎలా అప్లై చేయాలో తెలియాలి. సో మ్యాథమెటికల్ బాగా స్ట్రాంగ్గా నాలెడ్జ్ ఉండాలి. సైంటిఫిక్ టూల్స్, ఇప్పుడు మార్కెట్లో ఉన్న టూల్స్ మీద ఐడియా ఉండాలి. ఇట్. ఇవన్నీ ఇవన్నీ అప్లై చేసి ఈ డేటా సైన్స్లో వస్తాయి. ఇవన్నీ దీని మీద అప్లై చేస్తాం మనం. డేటా సైన్స్ అనే ఒక ప్రాసెస్లో అప్లై చేస్తాం. చేసి ఇవన్నీ చేయాలి అని అంటే ఇవి తెలియాలి. బేసిక్ పైథాన్ లాంగ్వేజ్ రావాలి, ఆర్ లాంగ్వేజ్ రావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఐడియా ఉండాలి. ఇట్ కెన్ బి లినక్స్, ఇట్ కెన్ బి విండోస్, ఇట్ కెన్ బి మ్యాక్.
అప్లికేషన్ ఎలా డిజైన్ చేయాలి, ఒక పైప్ లైన్ చేయాలి కదా, ఎలా కనెక్ట్ చేయాలి, ఒక వెబ్ అప్లికేషన్ డేటాబేస్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఒక వెబ్ అప్లికేషన్ క్లౌడ్కి ఎలా కనెక్ట్ చేయాలి, మల్టిపుల్ క్లౌడ్స్ అన్ని ఎలా కనెక్ట్ అయ్యి ఒక హ్యూజ్ వేర్ హౌస్ అవుతుంది. వీటి మీద సరైన ఐడియా ఉండాలి. అయిన తర్వాత డేటాని మనము ప్రీ ప్రాసెస్ చేయడానికి ఒకటి రెండు రోస్ కాదు, ఒక ట్రిలియన్స్ అండ్ టెరాబైట్స్ ఆఫ్ డేటా రోస్ ఉంటాయి. వాటిని మనిషి మనం ప్రీ ప్రాసెస్ చేయలేము. వాటిలో మిస్సింగ్ వాల్యూస్ ఉంటాయి, నాసీ డేటా ఉంటుంది, పొల్యూటెడ్ డేటా ఉంటుంది. వాటిని డేటా ప్రీ ప్రాసెసింగ్ అన్ని వాటిని మనము అజూర్ డేటా ఫ్యాక్టరీ, ఏడిఎఫ్, డేటా ఇంజనీర్ జాబ్ ఇది, అజూర్ డేటా ఫ్యాక్టరీ. సో డేటా వేర్ హౌసింగ్ మీద డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసి టూల్స్తో మనం లైబ్రరీస్ని యూజ్ చేసి డేటాని, హిడెన్ డేటాని మనం ఇన్ఫర్మేషన్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. Clear? These are all terminologies comes into data science process only. It's a process, correct? So, being a data scientist, being a data scientist. So, what are the types of data analysis data scientist does? So, descriptive, descriptive analysis అంటే descriptive statistics అనే ఉంటుంది సబ్జెక్ట్. What? Here, what type of queries answered? వాట్ అనే క్వశ్చన్స్ అన్నింటికి డిస్క్రిప్టివ్ అనాలిసిస్లో మనం ఆన్సర్స్ ఇస్తాం. హౌ మెనీ పీపుల్ హావ్ డైడ్, హౌ మెనీ పీపుల్ హావ్ రికవర్డ్, వాట్ ఈస్ ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మేల్ రికవరీ, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఫిమేల్ రికవరీ ఇన్ కరోనా. ఇలాంటి వాట్ అనే క్వశ్చన్స్కి మనము ఆన్సర్లు ఇచ్చే అనాలిసిస్ని మనం డిస్క్రిప్టివ్ అనాలిసిస్ ఇస్తారు. ఇప్పుడు నెక్స్ట్ డయాగ్నోస్టిక్స్ అనాలిసిస్. ఎక్స్ అనేది మేల్, వై అనేది ఫిమేల్. ఎందుకు ఫిమేల్ కరోనాలో ఈజీగా రికవర్ అవుతుంది, ఎందుకు మేల్స్ అందరు చచ్చిపోతున్నారు, దాని వెనుక ఉన్న రీజన్ ఏంటి అనేది డయాగ్నోస్టిక్ అనాలిసిస్లో మనము కనిపెట్టాలి. వై, నో, హియర్ వై క్వైరీస్ ఆర్ ఆన్సర్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి. నెక్స్ట్ ప్రెడిక్టివ్ అనాలిసిస్. ప్రెడిక్షన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అ ఫోర్కాస్ట్. Prediction is also known as anticipation, before cause, future. Future related queries will be answered now, which is called as a predictive analysis. సార్ నో, వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా, ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి నాకు. నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే అప్పుడు నీ మ్యాథమెటికల్ మోడల్ ప్రకారం నువ్వు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చావని నేను నమ్ముతా. ఎస్, వై. ఇప్పుడు ఈరోజు షేర్ పెరిగింది, ఎందుకు పెరిగింది నాకు రీజన్ తెలియాలి కదా. హూ ఇస్ ద డెసిషన్ మేకర్ టు. ఇప్పుడు ఉన్నట్టుండి టమోటా 200 అయింది, ఎందుకు అయింది 200, నాకు రీజన్ తెలియాలి కదా. కొంతమంది ఏమంటారు, ఆనియన్స్ అన్నీ సేల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని కొనుక్కొని డేటా వేర్ హౌసింగ్లో పెట్టేసి కరెక్ట్గా ప్రొడక్షన్ తగ్గే టైంకి రేట్లు ఎక్కువ పెంచి జనాలు గతి లేక తీసుకుంటారని బయటకు తీస్తారు. ఆ రూట్ కాజ్ నాకు తెలియాలి. సార్ నో, దట్స్ కాల్డ్ యాజ్ రూట్ కాజ్ యాక్చువల్. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది, ఎందుకు పెంచుకుంటూ పోతారు అంటే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత గోల్డ్ రేట్ ₹1,00,000 ఉండదు తులము. అసలు గోల్డ్ని వేయకుండా మానేసి అయిపోలే. సరేను, అట్లా చేయాలని అంటే ఫస్ట్ మనకి బిల్డప్లు ఇవ్వడం తగ్గించాలి. సరేను, ఇప్పుడు 1,000 కోట్లు ఉన్న వాళ్ళు రింగులు వేయరు, చైన్లు వేయరు, ఏమి వేయరు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఏదైనా గోల్డ్ చైన్ వేసుకున్నట్టు రింగ్ వేసినట్టు చూసినారా మీరు? మరి మన కొడుకు కట్టుకున్న వాచ్ విలువ 60 కోట్ల ఎంతో ఉందంట అది. అంటే వాళ్ళకి గోల్డ్ మీద పిచ్చి ఉండదు.
ఒకడు మన ఇండియాలో ఉంటారు, ఆంధ్రాలో ఎక్కడో, ఒకడు మొత్తము ఇట్లా మొత్తం వేసుకొని ఉంటాడు, మొత్తం చైన్ లాగా ఆడోళ్ళలాగా వేసుకొని ఉంటాడు మొత్తం. ఏం ఆనందం రండి, ఏమైనా దేవుడు దేవుడికి ఇస్తాం మనము గోల్డ్. అవునా కదా? somehow it's all very points to be understand. So yeah, so here yes. Prescriptive analysis is nothing but it's a combination of three. It's a hybrid analysis, we can say. Prescriptive analysis, isn't it? Yes. So ఈ డేటా సైంటిస్ట్ అనేవాడు ఈ 4 కేటగిరీస్ ఆఫ్ డేటా అనాలిసిస్ చేస్తాడు: మ్యాథమెటిక్స్, ప్రోగ్రామాటిక్స్, టూల్స్, న్యూచెస్. సో ఫ్రెషర్స్కి ఏమో ఈ రోల్ ఇస్తారు, డేటా డిస్క్రిప్టివ్ అంటే డేటా అనలిస్ట్. ఇట్స్ అ బేసిక్ రోల్. ఒక 5-6 ఏళ్ళు చేసిన తర్వాత నీకు యూనో డేటా సైంటిస్ట్ రోల్ ఇస్తారు. సో డేటా సైంటిస్ట్ కెన్ డూ ఆల్ త్రీస్. ఇక్కడ దాకా నాలెడ్జ్ అంటాం, కానీ ఇది విజ్డమ్. ఇక్కడ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే యూ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్, యూ షుడ్ బి నాలెడ్జబుల్, రెండు ఉండాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు తీసుకునే డెసిషన్స్ వేరు, ఇక్కడ రోల్ ఇచ్చారు కదా అనేసి తీసుకునే డెసిషన్స్ వేరు. ఇవన్నీ ఏంటంటే మీరు మూవీస్ చూడాలి బాగా, ఎందుకంటే రీసెర్చ్ చేయలేరు కాబట్టి. ఎందుకంటే మూవీ తీసే వాళ్ళ డైరెక్టర్లు అందరూ రీసెర్చ్ చేస్తారు. నువ్వు ఇలాగో రీసెర్చ్ చేయలేవు కాబట్టి కనీసం మూవీస్ అన్నా చూస్తే, ఇప్పుడు మిర్జాపూర్ మూవీలో ఫాదరు కొడుకు ఇద్దరు ఉంటారు వాళ్ళు. ఫాదరు చాలా వైజ్ డెసిషన్స్ తీసుకుంటాడు, సైలెంట్గా ఉండి. వాని కొడుకుని చంపాలనుకునే వాళ్ళని కూడా వాడు అక్కడ ఎంప్లాయీ లాగా పెట్టుకుంటాడు. సార్ ఎందుకు అది వైట్ డెసిషన్? ఎందుకంటే అంత పెద్ద కిరాతకుడైన కొడుకుని కూడా కొట్టే ధైర్యం ఉన్నవాడు వీడు నా దగ్గర ఉంటే ఇంకా ఎక్సలెంట్ ఉంటాడు అని వాడు వాడు చెప్తాడు కదా. నెక్స్ట్ టైం నీ కొడుకు మా ఇంటికి ఇస్తే మళ్ళీ తిరిగి రాకపోవచ్చు నీ కొడుకు అని అంటాడు. అంటే ఆ ధైర్యం చెప్పాలి అంటే దానికి ఎంతో గట్స్ కావాలి. వాళ్ళ నాన్న తీసుకునే డెసిషన్ని విజిడమ్ డెసిషన్స్ అంటారు. కానీ వాళ్ళ కొడుకుకి పవర్ ఇస్తే వాడు చాలా ఘోరంగా తారుమారైపోతుంది మొత్తం. ఆ, ఇద్దరు కొట్టుకుంటే మూడో కోతి వచ్చి ఎత్తుకుపోయిందంట అన్నట్టు అక్కడ మూడో వాడు వస్తాడు పాలిటిక్స్ లో. సార్ అసలు ఆ మూవీ మేము పాస్ట్ 5 డేస్ నుంచి ఒకటే మూవీ చూస్తున్నాం మేము. అంటే నేను మూవీస్ చూస్తాను నేను, కానీ ఇక్కడ నాలెడ్జ్ ఇవ్వడానికి నేను యూజ్ చేసుకుంటాను మూవీని. మీరేం చేస్తారంటే మూవీని చూస్తారు, దాన్ని ఎక్కడ అప్లై చేయరు మీరు. ఆ మూవీ చూసినాం ఏం అర్థమైందంటే, ఏం అర్థం కాలేదు నాకే మూవీ అని వదిలేస్తారు మీరు అక్కడికి. అట్లా చేయొద్దు, రైట్? ఎస్. యా, రైట్. సో ప్లీజ్ అండర్స్టాండ్ అకార్డింగ్లీ. So this is the process would happen in data science actually. There is a one question. There is a one question. Apple phone, లేకపోతే నోకియా ఫోన్, వై మై సేల్స్ హ్యాస్ బిన్ డిగ్రేడెడ్ 0 లెవెల్. వాడి సేల్స్ అవ్వట్లేదు, నోకియా మొబైల్ ఎవడు కొనట్లేదు. వై మై నోకియా ప్రోడక్ట్ సేల్స్ బికేమ్ 0? వై అనే క్వశ్చన్ ఉంది. ఆన్సర్ నువ్వు ఇవ్వాలి, డేటా సైంటిస్ట్ ఇవ్వాలి. ఎలా ఇస్తావు? సో పాస్ట్ డేటాని మొత్తము అది డేటాబేస్ నుంచి రావచ్చు, ఎక్సెల్ సీట్లో రావచ్చు, ఎక్కడి నుంచో వస్తుంది డేటా, ఇక్కడ వచ్చి పడుతుంది. ఈ డేటా మీద మనము డేటా వ్రాంగ్లింగ్ అనేది ఒక మ్యాథమెటికల్ మోడల్, దాన్ని అప్లై చేసి, ఇక్కడ మ్యాథమెటికల్ మోడల్స్ అన్ని అప్లై చేసి, మెషిన్ లెర్నింగ్ టెక్నిక్స్ అన్ని అప్లై చేసి, వీటి మీద డేటాని విజువలైజ్ చేసి రిపోర్ట్ ప్రిపేర్ చేసి నువ్వు ఆ ఓనర్కి చూపిస్తే వాడికి కొంతవరకు అర్థమవుతుంది ఎందుకు నా ప్రోడక్ట్స్ యొక్క సేల్స్ ఇంత డౌన్ అయిపోయింది, వాయ్. ఈ ప్రాసెస్ అబ్స్ట్రాక్ట్ లెవెల్ ఇది, దీని వెనకాల కొన్ని లక్షల మంది వర్క్ చేస్తున్నారు. ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ డయాగ్రామ్ యాక్చువల్లీ, రైట్? ఎస్. సో దీన్నే మనం కేడిడి మోడల్ అంటాం. డేటా వెరౌసింగ్ లో కేడిడి, యూ మైట్ హావ్ రిమెంబర్డ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. గుర్తుందా? ఈ థియరీ చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడో నాకు తెలిసి బీటెక్ 2004 నాది పాస్ అవుట్, అంటే ఎన్నేళ్ళు అయింది. సో మనము చదివింది మర్చిపోకూడదు. నాలెడ్జ్ డిస్కవరీ డేటాబేస్, కేడిడి ఫామ్, ఒక డయాగ్రామ్ ఉంటుంది ఎగ్జామ్లో, చాలా ఇంపార్టెంట్ అది.
కేడిడి డయాగ్రామ్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఎస్ ఆర్ నో ప్లీజ్. రైట్. సో సోర్సెస్ ఆఫ్ బిగ్ డేటా, అసలు బిగ్ డేటా అంటున్నాం కదా, వాల్యూమ్ అండ్ వెలాసిటీ అండ్ వెరైటీ ఆఫ్ డేటా ఎక్కడెక్కడి నుంచి వస్తుంది? ఆ డేటా మీద మనం ఎందుకు అనాలిసిస్ చేయాలి అని అంటే నాలెడ్జ్ డిస్కవరీ కోసం. ఎందుకంటే ఒక స్టేట్ రెండు స్టేట్లు కాదు, ఇప్పుడు ఐఫోన్, నోకియా వాళ్ళ ప్రోడక్ట్స్ మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నాయి. వాడికి వరల్డ్ వైడ్ నా డేటా, నా యొక్క ప్రోడక్ట్స్ ఎందుకు 10% పీపులే కొంటారు? ఆపిల్ ఫోన్ ఉన్నారు, ఇప్పుడు మనం 5 మంది ఉన్నాం, ఎంతమంది దగ్గర ఆపిల్ ఫోన్ ఉంది? ఒక్కడి దగ్గర కూడా లేదు. అంటే 100% ఇప్పుడు కొనట్లేదు ఇక్కడ. ఒక 100 crores మెంబర్స్ తీసుకుంటే హార్డ్లీ 50 lakhs పీపుల్ మాత్రమే ఐఫోన్ కొంటారు. రిమైనింగ్ 95 crores ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ బయింగ్ ది ఐఫోన్. వై? వాడికి వాడికి తెలియాలి, వాడికి రూట్ కాజ్ తెలియాలి. అది ఇచ్చే కామెంట్ని బట్టి ఉంటుంది, జనాలు ఇచ్చే కామెంట్. కొందరు కాస్ట్ ఎక్కువ అనుకుంటారు, కొంతమంది డ్యూరబిలిటీ పడిందంటే పనిచేయదని అనుకుంటారు. ఏదేదో రీజన్స్ ఉన్నాయి, అందుకు జనాలు భయపడి కొనరు. కాస్ట్ ఈజ్ అ హై ఫ్యాక్టర్. వాడేమంటాడు, 1,00,000 మంది కొన్న 10,000 ప్రోడక్ట్ ఒక్కడే, ఆ, 100 మంది కొన్ని ₹1,00,000 ప్రోడక్ట్ ఒక్కటే, నాకు 100 మంది చాలు, నాకు మిగతా వాళ్ళు అవసరం లేదని వాడంటాడు. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు నేను వాడికి కూడా తెలుసు. సార్ నో. కరెక్ట్. సో హియర్ నో, బై లుకింగ్ ది సింబల్ యూ కెన్ గెట్ టు నో దాట్ ట్విట్టర్. యా దిస్ వన్. ఇప్పుడు పబ్లిక్ డేటా ఉంది కదా, ఇప్పుడు సర్వేలెన్స్ ఉన్నాయి, కెమెరా, పబ్లిక్ ట్రాఫిక్స్ లో అన్ని చోట్ల పబ్లిక్ సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి, isn't it? ఐఓటీతో వాటి విజువలైజేషన్, యాక్సిడెంట్లు అన్ని మొత్తం తీస్తున్నాం మనం. దాని మీద న్యూడా అనాలిసిస్ చేస్తున్నాం, నైట్ నైట్ క్లిప్ తీసి పక్కన పడేస్తారు. ఇప్పుడు మొన్న లాస్య అనే అమ్మాయి చనిపోయింది, ఎమ్మెల్యే. స్టార్టింగ్ లో ఏమన్నారు? యాక్సిడెంట్ లో చచ్చిపోయింది అన్నారు. తర్వాత ఏమన్నారు? ఆమెను ఇంటెన్షనల్ గా చంపించారు. ఒక ట్రక్ వచ్చి ఆమె కార్ని గుద్దింది, పక్కన పెట్టేశారు. అట్లా కాదు, ఈమెపై ఏదో గోల్డ్ డివైడర్ గుద్దిందని చెప్పారు స్టార్టింగ్ లో. తర్వాత మొత్తము సర్వలెన్స్ కెమెరా చేసి మొత్తం ప్రాపర్ గా మనము చేస్తే ఒక ట్రక్ వచ్చి గుద్దితే జరిగింది ఆ ఇన్సిడెంట్. అది దీన్ని డేటా అనాలిసిస్ అంటారు. ఉన్న వీడియో రికార్డింగ్ పెట్టుకొని నువ్వు బిల్డప్ ఇచ్చుకొని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నాం అనేది ఒక ఎత్తు అయితే, దాని మీద డేటా అనాలిసిస్ చేసే డేటా సైంటిస్టులు చాలా ఇంపార్టెంట్. వాడు ఈ పాలిటిక్స్, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ నా కొడుకులందరూ దొంగలు వీళ్ళు. చేయాల్సిన డేటా అనాలిసిస్ ఎవరు? ప్రైవేట్లో చేయాలి. ఇప్పుడు నీ కంపెనీ ఉందనుకో, ఇప్పుడు మనం ఓఆర్ఆర్ ఇవన్నీ మొత్తము ఒక పబ్లిక్ కాదు, పబ్లిక్ రోడ్డే ఉండొచ్చు అది. కానీ దాన్ని ఆ రోడ్లు వేసినాడు వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీస్. ఎల్ఎన్టీ, ఇప్పుడు మెట్రో వేసాడు, ఎల్ఎన్టీ వాడు కొన్ని అథారిటీస్ ఉంటాయి, వాళ్ళ దగ్గర సపరేట్ రికార్డింగ్స్ ఉంటాయి. వాడికి ఇప్పుడు ఎల్ఎన్టీలో కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు.